పేరు ఉంటుంది కదా, అందరం కలిసి ఐకమత్యంగా ఒక్కొక్క సుక్కు కలిసి తిరువైనట్టుగా ఆ విధంగా అందరం కూడా ఐక్యం చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 1000 రూపాయలకు 2000కు ఓటు అమ్ముకోవచ్చు. కాకపోతే తర్వాత మన అధికారానికి వచ్చినప్పుడు వాళ్ళ అధికారానికి వచ్చినాక ఇల్లు కావాలని చెప్పేసి అంటే 2 లక్షలు అడుగుతారు, పింఛన్ కావాలంటే 5000 అడుగుతారు, కళ్యాణ లక్ష్యం కావాలంటే 10,000 అడుగుతారు, లంచం అడుగుతారు. కాబట్టి మనం ఏంటంటే మనం ఫ్రీగానే వేయాలి, ఉచితంగా వేయాలి. మనం గల్ల బట్టి మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. అదే డబ్బులు తీసుకుంటే అంటారుగా, నువ్వు డబ్బులు తీసుకున్నావా 1000 రూపాయలు తీసుకున్నావు ఉతిగా చేసావు నాకు అని చెప్పేసి పుణ్యానికి వేసావు అని అంటారు. గెలిచినాక మనం తంటే అక్కడ పడిపోతాం. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఓట్లు వేసేటప్పుడు నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ కొడుకు చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఆలోచన చేసి వాళ్ళు ఇచ్చే సీర జాకెట్కు 1000 రూపాయలు 100 రూపాయలకు ఆశపడకుండా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ కూడా తల్లులు అంటే ఇప్పుడు మీ పెట్రోల్ ధర, డీజిల్ ధర, మన మంచినూనె ధర, కూరగాయల ధర, బట్టల ధర అన్నీ పెరిగినాయి. కాబట్టి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల క్రితం ఎట్లుండేది, 10 సంవత్సరాలు ఆలోచన చేసి అందరం కొత్త పింఛన్ కూడా ఇంకేయలేదు. కొత్త పింఛన్ అందరూ కూడా ఆలోచించారు. మీ యొక్క అమూల్యమైన ఓటు, మీ యొక్క ఓటు విలువ కేసీఆర్ చేసిన దళిత బంధుని పెట్టి 10 లక్షలు పెట్టిండు. ఒక ఓటు విలువ 10 లక్షలు పెట్టిండు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆ ఓటుకు లెక్కలేదు. మనం వేసే ఓటును మనం ఆ డబ్బాలో పోయి మనం ధైర్యంగా వేయాలి. బయటకు వచ్చి మీకేసని చెప్పు, కారణంగా ఆయనకి అని చెప్పి చేయాలని చెప్తే చేయాలని చెప్పు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలి. ఏను గుర్తుకు ఓటు వేయాలి. 3వ నెంబరు, మొదటి నుంచి 3వ నెంబర్ ఉంటుందమ్మా. అది చేయాలి. జై భీమ్, జై భారత్.